తర్వాత ఆటనగర్లో 2 షెడ్లు అయిపోయారు తర్వాత. నా స్కూటీ కూడా పెయింట్ చేపిస్తాను. నువ్వు స్కూటీ తెస్తా. అది ఫాజిల్ మాట్లాడుతూ ఉంటాడు, గుర్తు చేస్తున్నాడు. నేను మన శ్రీశైలం ట్రిప్ అర్థమైంది. ఇది నాకు లాంగ్ తోలుతున్నాడు, ఓపుకుంటట్లా. అదేమంటే బుర్ర అబ్బా. ఆ దగ్గరలో ఎక్కడైనా ఎలక్ట్రిషియన్ దగ్గర చూపించండి. అంటే జాక్ తీసేసి ప్లగ్ వస్తుంది కదా జాకు, అది తీసేయి. అది తీస్తే స్టార్ట్ చేయగానే ఫ్యాన్ తిరిగిందంటే ఓకే, మీరు వచ్చేయచ్చు చిన్నగా. అది లేదు తిరగలేదంటే మాత్రం తీసేస్తేనే నీకు ఫ్యాన్ రన్ అవుతా ఉంటుంది స్టార్ట్ చేయగానే. హీట్ ఎక్కువ కాదు. నువ్వు స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ చేసిన తర్వాత 2 నిమిషాలు పవర్ సప్లై బాగుపోతే అప్పుడు తిరగద్ది. నువ్వు ఏ జాక్ తీసి ఒకసారి కూడా పెట్టినా అక్కడ జాకే తీసేసి తిరగాలి ఫ్యాన్. తీసేసి స్టార్ట్ చేయగానే ఫ్యాన్ ఆటోమేటిక్గా తిరగద్దు, డైరెక్ట్ అయిపోతుంది ఫ్యాన్. దగ్గర స్కేల్ అడుగుంటలా అడుగు లేచింది బండి పోయి ఎట్లా వేసింది. ముందు షాక్ అబ్జర్వర్స్ హెవీ అంతలా రాడ్లు పెట్టి ప్లాస్టిక్ అదే ప్లాస్టర్స్ లాగా వీటికి వస్తాయి, సస్పెన్షన్ వస్తాయి. బఫర్లు స్ప్రింగ్ వేసుకొని అది కాదు, ఆ ప్లాస్టిక్ అంతలా గడ్డ లాంటిది ఒకటి పైన బిగించేసి దాన్ని ఫిట్టింగ్ చేసాం షాక్ అబ్జర్వర్కి. అదే ఇప్పుడు నీకు ఎక్కడైనా బండి స్పీడ్ మీద ఇప్పుడు వాడు ఇచ్చే డైమెన్షన్ ఎలా ఉంటుందంటే పోయే స్పీడ్కి బ్రేక్ ఇట్లా తిరిగేయడం లేసేయడం లేస్తల పట్ల తిరగొట్టేస్తాయి. అటు చేయకూడదు కదా. మేము అసలు 1 ఇంచు పెంచేదానికే చాలా ఇదిగా అంటాం, ఎందుకు నా వద్దు నా చాలా హైట్ ఉంది నా అని చెప్తాం. 3 అట్టాడు దగ్గర 3.5 ఇంచు పెంచాడు బండి. అంత గ్రౌండ్ క్లియర్ అవుతుంది ఈజీ. కష్టం నేను అదే అడిగా, నా తిరగొట్టట్లేదు, తిరగొట్టేస్తాను బండి అన్న. చూద్దాంలే అన్నాడు. తిరగొట్టిన తర్వాత చూసేదానికి ఏముండదు, అది నువ్వు చెప్పు అనుకున్నట్టు ఏం పెంచి కాదు, వేయండి కాదు, బతికేదాని కాదు. అంత పెద్దది సింపుల్గా 7,000 ఉన్నా రెండు తెచ్చుకున్నా ఏం చేస్తానని చెప్పి 7,000కి ఏందో నా పండించేది. చూసుకోవాలి బొమ్మలు పెరుగుతున్నాడు, అందుకే నేను కావాలి. ఈకో వ్యాన్ ఒకటి, హోండా సిటీ జరిగిన తీసుకొచ్చి విదేశాలు. ఆరుగురు R15 ఒకటి వజ్జి వెనక లేదు, అయిపోయింది వస్తాం వెనక చేసింది. ఒకప్పుడు ఎంత ప్రాసెస్ తెలిసాడా, లారీలన్నీ ఆగాల, కాగితాలన్నీ చూపించాల, ఆన్లైన్ అవ్వకుండా. ఇప్పుడు FC కూడా ఆన్లైన్ అయిపోయింది కదా మొత్తం. సత్యవులు లారీ వాళ్ళని తప్పి పెట్టాలి, వాళ్ళన్నీ సబ్మిట్ చేయాలి. బండ్లో ఎంత వెయిట్ ఉంది ఒక్కడి అది ఆడపడి ఉంటాయి నా రోడ్ల గడ్డలా కదా. గ్యాపులు గీయడం 4-5 ఉంటాయి. 4-5 రోడ్డు ప్యాచ్ పడదు. సార్ ఫ్లోలో వెళ్ళిపోయాను నీ బండి మీద దొడవేళ్ళనింది అన్న నాకు. ఇందులో చూసేదానికి ఏం లేదు, జాయింట్ అయితే ఇదే ఇయే ఎక్కి ఉంటాయి ఆడదాకా. అదిరిపోతాయి అంటే అందుకు చాలా మంది తెలిసిన వాళ్ళు రాదో అది
అసలు ఇట్లా ఉండదు ఎప్పుడు ఈ ఒక్క టోల్ గేట్ లాంగ్ షాట్ కొడతారు వాళ్ళు రిటర్న్లోనేమో అది పోయేటప్పుడు కదా ఎప్పుడు రిటర్న్ ఆడుంటే అంటుంటారు వాళ్ళు ఓ మర్చిపోయా సిటీకి మరి ఏమన్నా కొన్ని ఏరియాలు జంక్షన్ లాగా ఉంటాయి కొద్దిగా సైలెంట్గా ఉన్నది శాంతంగా ఏదో మూలపేట సందులో ఉన్నాడు అందుకే 170 కిలోమీటర్లు కంటే బయలుదేరింది ఎందుకంటే చెన్నై 170 చెన్నై నుంచి ఇది ముందే ఆడ లోపలికి వెళ్తే సరిపోద్ది చెన్నైలో బాగోలేదు మ్యాప్ చూపిస్తాను నేను ఇంకా Turn left, then your destination will be on the right. మంచి పన్నోళ్ళే మనం చూసినట్టు గట్ట అనిపించేయాల నేను కుమారు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఎలక్ట్రీషియన్ ఫస్ట్ కుమారు రాననుకోండి ఫోన్ ఎత్తడం నేను ఎలక్ట్రీషియన్ వచ్చాను అది లోపల వస్తాను అంటే సరే ముగ్గురం వచ్చింది ఎందుకంటే అటు సైడ్ ఆడ బాగుంటాయి రిటర్న్లో దిల్కుష్ బిర్యానీ నార్మల్ అయితే టచ్ కట్ట పని చేయట్లేదు చూడు